ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, చిత్రంలో కొండా సురేఖ, పొంగులేటి, చిన్నారెడ్డి, శ్రీధర్ బాబు, సుదర్శన్ రెడ్డి, అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, దామోదర్ నరసింహ, రాజనరసింహ, షబీర్ అలీ, కోమటిరెడ్డి, వేం నరేందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు. అయితే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే గ్లోబల్ సమిట్ ఆహ్వాన పత్రికను ఆవిష్కరిస్తున్నారు. సిటీని క్యూర్ చేయాల్సిందే, ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాన్ని నెట్ జీరో సిటీగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారట. ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి. క్యూర్ ప్యూర్ రేర్ అంట. సంపన్న సమానత్వ తెలంగాణ కోసం ప్రముఖ సూత్రావళి క్యూర్ కింద శాస్త్ర సాంకేతిక పరిశోధక రంగాలపై ఫోకస్ చేసింది. సమీకృత పారిశ్రామిక ప్రగతికి, ప్యూర్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రేర్. ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేందుకు హైదరాబాద్ లో గోమల్ హబ్ 2030 నాటికి పూర్తి స్థాయిలో ఏఐతో నడిచే టీజీ పాస్ 2.0. తెలంగాణలో రైజింగ్ విజన్ 47 డాక్యుమెంట్ లక్ష్యాలు ఇవే. వాళ్ళు లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్తున్నారంట. అదేంటంటే టైటిల్ చూడండి, 2000 తెలంగాణ రైజింగ్ విజన్ 2047. ఇప్పుడున్న పరిస్థితిని పక్కన పెట్టేసి 2047 నాటికి ఏం చేయాలని మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. కానీ ఇప్పుడు ప్రెసెంట్ తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ సరిగా లేదు, అట్లనే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ సరిగ్గా లేదు, అట్లనే ఉపాధి లేదు. ఇవన్నీ పక్కన పెట్టేసి 2047 నాటి గురించి మన ప్రభుత్వం ఆలోచిస్తుంది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఏం చేయాలంటే గ్రామాల్లో వెళ్ళి, జిల్లాల్లో వెళ్ళి, మండలాల్లో వెళ్ళి స్కూల్స్ ఎట్లున్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎట్లున్నాయి, ట్రీట్మెంట్స్ మంచిగానే జరుగుతున్నాయా, అక్కడున్న పని చేసే అధికారులు ఎట్లున్నారు, కరెక్ట్ గానే వర్క్ చేస్తున్నారా. కొన్ని గవర్నమెంట్ బడులలో చూస్తే కనీసము చీపురు బట్టి ఊడ్చేటోళ్ళు లేరు. నిన్నటికి నిన్న కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో, ఇది మొత్తం అందరికి తెలిసిన విషయమే, పురుగులన్నం వస్తుందని గవర్నమెంట్ బడులలో చదువుకుంటున్న పిల్లలు రోడ్లపైకి ప్లేట్లు పట్టుకొని వచ్చి, చూడండి మా అన్నంలో పురుగులు ఉన్నాయని ధర్నాలకు దిగిండ్రు. స్కూల్ చదువుకోవాల్సిన టైంలో వాళ్ళు ధర్నాలకు దిగిండ్రు. ఇట్లా మన ప్రభుత్వంలో ఉన్న ప్రజలుంటే, మన ప్రభుత్వ నాయకులు ఏం చేస్తున్నారంటే సిటీని క్యూర్ చేయాల్సిందేనంట. ఫస్ట్ పిల్లల భవిష్యత్తును క్యూర్ చేయండి. మీరు మంచి ఎడ్యుకేషన్ ఇస్తేనే పిల్లల భవిష్యత్తు క్యూర్ అవుతుంది. ఆడ పురుగులన్నం పెడుతున్నారు, నువ్వు మాత్రం సన్నబియ్యం ఇస్తున్నాము, అది ఇస్తున్నాము, ఇది ఇస్తున్నాము అని చెప్తున్నావు. మరి కొమరంభీం ఆసిఫాబాద్ లో జరిగింది నిన్నటికి నిన్న, అది మీడియా ముందుకు వచ్చింది కాబట్టి తెలిసింది. మీడియా ముందుకు రానివి ఇంకా ఎన్నో ఉన్నాయి. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మేము ఒకటే విన్నపం చేస్తున్నాము. మా ఛానల్ సైడ్ నుండి మేము అడిగేది ఏంటంటే, ప్రజలకు కావాల్సింది ఉచిత విద్య కావాలి, వైద్యం కావాలి, అక్కడ మంచి ఫెసిలిటీస్ కావాలి. గవర్నమెంట్ స్కూళ్ళల్లో చూస్తే గర్ల్స్ వెళ్ళడానికి అక్కడ మంచి వాష్రూమ్స్ ఉండవు. దయచేసి వీటన్నిటి మీద దృష్టి సారించండి. ఫస్ట్ 2047 నాటికి ఎవరుంటామో ఎవరు పోతామో అది తెలియదు, కానీ గ్లోబల్ సిటీగా తర్వాత మారుతురు. మీరు ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఉన్న ఆ స్థితిగతులను మార్చండి. ఫస్ట్ స్టూడెంట్స్ ని మార్చండి, స్టూడెంట్స్ కి కావాల్సిన ఫెసిలిటీస్ ని కల్పించండి, మంచి ఫుడ్ ఏర్పాటు చేయండి, వాష్రూమ్స్ ని ఏర్పాటు చేయండి. దయచేసి కావాల్సింది ఇదే అనేది మేము ముందుకు తీసుకొస్తాం.